ఏంటి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇవాళ? టెక్స్ట్ చేసి ఉండొచ్చా? బిజీ ఉండేమోలే, నేనే టెక్స్ట్ చేస్తా. గుడ్ మార్నింగ్ రా, ఐ మిస్ యూ టుడే. సారీ చెప్పేద్దాం. రమేష్ గారు, సారీ అండి. నిన్న నాకున్న మూడ్ స్వింగ్స్కి అండ్ మీరు సడన్గా వచ్చి ప్రేమ పెళ్ళి అని అండ్ అప్పుడేవన్నీ తక్కువ చేసి మాట్లాడేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. ఐఎమ్ సారీ. అయినా నాకు మాత్రం ఎవరున్నారు చెప్పండి? ఇంటికి వచ్చి 2 years అవుతుంది. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ లేకున్నా నేను భయపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే మీరున్నారన్న ధైర్యంతో అండ్ మీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఈ ఆంటీని క్షమిస్తారా అంకుల్? ఊరుకో అమ్మాయి, నేనే సారీ. అర్థం చేసుకుని ఉండాల్సింది. చాలా ఇబ్బంది పెట్టాను. కూర్చో. అమ్మయ్యా, థ్యాంక్ యూ. ఇప్పటికైనా నవ్వినారు. మిస్టర్ రమేష్ గారు, మనం రియల్ పార్ట్నర్స్లా కాకుండా రీల్ పార్ట్నర్స్లా ఎందుకు ఉండకూడదు? కథలెన్నో చెప్పారు కవితలే. ఓకే. ఈ అమ్మాయిలంతా ఇంతరా, ఎవడికి అర్థం కాదు. ఆ రోజు ఆడు, ఈరోజు నేను, రేపు బాగా వచ్చింది. అయ్యో టైం, వాడు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. పొద్దు నుంచి కాలే లేదు. ఐ మిస్ హిమ్. ఆఫీస్కి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తా. బాయ్. అరే అమ్మాయి, వాడికి చాలా హెక్టిక్ డే అయి ఉంటుంది. నేను వెళ్తే హ్యాపీ అవుతాడు. బాయ్ బాయ్. తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇంత మంచి పిల్ల దొరికినందుకు వాడు చాలా అదృష్టవంతుడు. పిచ్చి పిల్ల. ఎంతైనా మా ఆంటీ కదా. సర్ప్రైజ్. ఛా, మీ అబ్బాయిలకి సర్ప్రైజ్కి రియాక్షన్ ఇవ్వడమే రాదు. మాకు మీలా నటించడం రాదులే. ఏమైంది వీడికి? ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ ఏమో. మూడ్ సెట్ చేస్తే వాడే చెప్తాడు. ఓకే, నువ్వు నైట్ ఐస్ క్రీమ్ బాకీ ఉన్నావు, పదా. అదేంటి, ఎందుకు, ఏమిటి అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అదిగో అక్కడ ఉంది, వెళ్దామా? వెళ్దాం పదా, రేపు షూట్ ఉంది. అంటే అది కాదు, నేను నీకొకటి. అది నాకైతే ఇట్స్ వెరీ బిగ్ డే తెలుసా. రేపు ఫైనల్ లుక్ టెస్ట్ ఉంది. అది ఓకే అయితే ఇంకా సిల్వర్ స్క్రీనే, పెద్ద బ్యానర్. సరే పద పద వెళ్దాం. మూమెంట్ ఎందుకు స్పాయిల్ చేయడం, మళ్ళీ అడుగుదాంలే. పర్లేదు.
ఐ గోట్ సెలెక్టెడ్ రా. సినిమా ఓకే అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్ రా. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తా. నైట్ కలిసి పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్. ఇదంతా కాదు, ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏమొద్దు. ఈరోజు ఎలా అయినా సరే తనకు ప్రపోజ్ చేసేయాలి. హే ఎవ్రీవన్స్ ఫేవరెట్ డాలీ, ఐ లవ్ యూ. ఏ హాయ్ బ్రో. వచ్చావా? రా డాన్స్ చేద్దాం. నేను వస్తున్నాను, వెళ్ళు. ఏం కదరా. 2 minutes వచ్చేస్తా. ఓకే ఫాస్ట్గా వచ్చేసి. ఏంటి వీడు ఇంకా రావట్లేదు? సూపర్ సూపర్ సూపర్. లెట్స్ సిట్ డౌన్. కూర్చోండి. మన కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. ఓకే రారా కూర్చో. ఏ శివాని నీ టర్నే. Firstly, Dolly, I am so happy for you. Congratulations. I have seen her downfalls, ups and downs. And everything you made it, you did it. And I love you so much. లవ్ యూ. డాలీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నుంచి చూస్తున్నా నీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలాగే ఎప్పుడు నేను ఈ వెంట ఉంటా. కంగ్రాట్స్. డాలీ, you are very beautiful. Not only from inside but also from outside. నీ ఫ్రెండ్షిప్ నన్ను చాలా సేవ్ చేసింది. యూ రియలీ మీన్ అ లాట్ ఫర్ మీ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం ఏంద్రా? ఎంత ఇష్టం అంటే నా కెరియర్ కంటే నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ. చాలు ఇంకా. ఐ లైక్ యూ. బయట దొరకనండి, పని చెప్తా. ఓయ్ నువ్వు చెప్పు. చెప్పొచ్చు కదా. చెప్పేం కాదు. వద్దు గమ్మునుడు. ఓకే మనం ఆడదాం. Thank you so much for coming. Bye. Okay, bye. Bye bye. Bye Dolly. Bye ra. Bye bro. Bye bye. Bye. Take care. Tata. హలో మళ్ళీ రండి ఓకేనా? Yeah, okay. వద్దు, See ఏం you. రాకండి. Bye. ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుండ్రు? సర్లే మాట్లాడదాం. ఓయ్ ఇవాళ నాకు అర్జెంట్గా డ్యూయట్ కొలాబరేషన్ షూట్ ఉంది. నువ్వు కొంచెం ఎర్లీగా వస్తే మన ఇద్దరం కలిసి చేద్దాం. నాతో డ్యూయటా? నో నీ ఫ్రెండ్స్ని పిలుచుకో. ప్లీజ్ 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 నువ్వు రావచ్చు కదా. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఒక్కటి కూడా పెట్టలేదు డ్యూయట్ రీల్. అండ్ ఇది మంచి రొమాంటిక్ సాంగ్ అంట. ఐల్ బీ కంఫర్టబుల్ విత్ యూ రా ప్లీజ్. సరే ఈవినింగ్ ఎల్లీలో ఒకటి చేసి వస్తాలే. థ్యాంక్ యూ. ఓకే నేను లొకేషన్ షేర్ చేస్తా. ఓకేనా? బాయ్. అమ్మా అది వెయిట్ చేస్తున్నట్టుంది. టైం అయిపోతుంది రా తొందరగా.
ఏంటి వీడు ఇంకా రావట్లేదు? తొందరగా వెళ్ళాలి. మా టైం అయిపోతుందిరా. హే హాయ్, లాంగ్ టైం నో సీ. నువ్వేంటి ఇక్కడ? రీల్స్ కొలాబంటే వచ్చా. నువ్వు? నేను కూడా సేమ్. దెన్ పార్ట్నర్ ఎక్కడ? ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఆహా, అంత సీన్ లేదురా నీకు. ఈ టైం వరకల్లా రావాలి. ఈ మైట్ బి ఆన్ హిస్ వే. మరి నీ సంగతి ఏంటి? ఉన్న లిస్ట్లో ఎవరిని తీసుకురావాలో అర్థం కాలేదా? అంతే అనుకో, బట్ ఉన్న లిస్ట్లో ఒకరు ఇక్కడే ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో. సరే సరే సరే, వై డోంట్ వి పెయిర్ ఈచ్ అదర్? వాట్? అంటే మనం పెయిర్ లాగా రీల్ చేద్దామంటున్నా. నేను సింగిల్, నువ్వు సింగిల్. అదే, ఇద్దరికి పెయిర్ లేదు కదా, మనం కొలాబ్ చేస్తే ఇంకా ట్రెండింగ్ సాంగ్, మంచి వ్యూస్ వస్తాయి, ఇద్దరు ప్రొఫైల్కి రీచ్ ఉంటుంది. ఏమంటావు? ఓకే. వచ్చారా సార్, వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ పర్సన్? అసలు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్లు ఇచ్చానని తెలియదా? ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? చూసుకోలేదురా, షూట్లో ఉండే. అదే చూశాను, బాగా చూశాను. అయినా ఎవడు వాడు? బాయ్ బెస్టియా? ఎక్స్ బాయ్ ఫ్రెండా? లేకపోతే ఇంకెవడా ఉన్నాడా? చెప్పు. రే, ఎందుకు అరుస్తున్నావు? అందరు చూస్తున్నారు, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా. ఫస్ట్ ఆడ ఎవడో చెప్పు. రే, కామ్ డౌన్. నువ్వు అలా సడన్గా చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పదా. ఇంకా మంచిగా నటించడం ఆపుతావా? నేను తీసుకోలేను. అయినా 1 hour లేట్ అయితే వేరేతో రీల్ చేస్తావా? ఇంత ఈజీయా రీప్లేస్ చేయడం? అరే పిచ్చా నీకు? రీప్లేస్ అయింది. అయినా నేను జస్ట్ రీల్ చేసిన అంతే. అదంతా కాదు, ఫస్ట్ లేట్ వచ్చింది నువ్వు, సారీ చెప్పాల్సింది నువ్వు, నన్ను అంటావేంట్రా? నీకు నీ యాక్టింగ్ ఆస్కర్ ఇస్తాలే కానీ వదిలేసాయి. అయినా వాడెవడు? వాడి పేరేంటి? ఎక్సా? ఎక్స్. వాడి గురించేగా ఇంటిలో నాకు చెప్పకుండా దాచింది. అరే నైస్. ఎక్స్ ఏంటి? ఇంకా దాచాలని చూడకు. నాకు రమేష్ సార్ మొత్తం చెప్పిండు. ఇన్ని రోజులు నువ్వు చెప్తావని వెయిట్ చేసిన చూడు, నాది తప్పు. వాట్ ద హెల్? ఏం మాట్లాడుతున్నారు అసలు? సేమ్ రూమ్, సేమ్ టెర్రస్, సేమ్ మెమరీస్. అప్పుడు వాడు, ఇప్పుడు నేను, నెక్స్ట్ ఇంకెవడో. ఇలాగే నీకు రీప్లేస్ చేయడం చాలా ఈజీ కదా.
అందుకేనా సైలెంట్ ట్రీట్మెంట్, సడన్ చేంజ్? అర్థం చేసుకోలేను పిచ్చిదాన్ని నిజంగా. అయినా ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందేమో. నీ గురించి కూడా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందేమో. తెలుసుకోవాలని చెప్పి వెళ్ళిపోతున్నావే ఓ. అయినా నీకు అలవాటేగా ఈజీగా టాపిక్ డైవర్ట్ చేసి కవర్ చేయడం. నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకోవాలంటే మనసుతో వినాలి, మాటలతో కాదు.